జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం శివార్లో వినాయక విగ్రహాల తయారీ వద్ద విగ్రహాలు తీసుకువెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొండ్రికర్ల నుంచి వచ్చే 133/11 kV విద్యుత్ వైర్లకు వినాయక విగ్రహం తగిలింది. 6గురికి విద్యుత్ షాక్ తగలగా బాలాజీ కళా ఆర్ట్స్ విగ్రహాల తయారీ యజమాని అల్వాల్ వినోద్, బంటి సాయి అనే ఇద్దరు మృతి చెందారు. విగ్రహాలు తడిగా ఉండడంతో ఎండలో ఆరబెట్టేందుకు బయటకు తీసుకువెడుతుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. గాయపడిన 6గురిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం శివార్లో వినాయక విగ్రహాల తయారీ వద్ద విగ్రహాలు తీసుకువెళ్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా మనకు సమాచారం అందుతోంది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమణ అందుబాటులో ఉన్నారు. రమణ, ప్రస్తుతం 6గురి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? కార్తీక్, అంటే ఇది ఒక ఘోర ప్రమాదం అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి విఘ్న అంటే ఇప్పుడు వినాయకుల తయారీకి ముహూర్తం ఖరారవుతున్న నేపథ్యంలో మొత్తంగా వినాయక చవితి కూడా సమీపిస్తున్న నేపథ్యంలో ఆ విగ్రహాలన్నీ కూడా కొంత తడిగా అయినాయి. గతంలో తయారు చేసిన విగ్రహాలు, ఆ విగ్రహాలన్నిటిని కూడా బయటకు తీసుకొచ్చి పెట్టే క్రమంలో, ఆ ఎండకు తీసుకొచ్చి పెడదాం అనుకున్న క్రమంలో 11/133 kV విద్యుత్ వైర్లు తగలడంతో మొత్తంగా 9 మందికి తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఇద్దరు, బంటి సాయిలు, అదేవిధంగా ఆ యజమాని, ఇద్దరు కూడా మృత్యువాత పడడం అనేది ఇప్పుడు తీవ్ర కలకలం తెస్తుంది, విషాదం తెస్తుంది. మరొక 7గురి పరిస్థితి విషమంగా ఉంది. అందులో కొంతమంది పరిస్థితి అయితే పర్లేదు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. కానీ మిగిలిన ఒక ఇద్దరు పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా వాళ్ళ ఇద్దరిని విషమంగా ఉన్న ఇద్దరిని కూడా ఇప్పుడు కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వాళ్ళకు జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కార్తిక్. రైట్ రమణ.